సింగరేణిపై మరో బాంబు పేల్చింది బీఆర్ఎస్. ఇప్పటికే నైని బ్లాక్ వ్యవహారంపై ఆధారాలతో సహా ప్రెస్ మీట్లు పెడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు సింగరేణిలో మరిన్ని అక్రమాలు జరిగాయని ఆరోపించారు. సింగరేణిలో మొన్న బొగ్గు స్కామ్, ఇప్పుడు సోలార్ పవర్ స్కామ్ అంటూ మరికొన్ని ఆధారాలు బయటపెట్టారు. సింగరేణిలో 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ లో పెద్ద కుంభకోణం జరిగిందని హరీష్ రావు ఆరోపించారు. అనుమతులు కఠినతరం చేసి ప్రభుత్వం అనుకున్న వారికి టెండర్లు కట్టబెట్టేందుకు నిబంధనలు మార్చారని ఆరోపించారు. సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ కూడా జరిగింది. మొన్న పెట్టిందేమో బొగ్గు పవర్ స్కామ్ బయట పెట్టినాం. ఇప్పుడు సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ ఈరోజు బయట పెట్టబోతా ఉన్నాం. సింగరేణిలో 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ లో పెద్ద స్కామ్ జరిగింది. అది 3 డిఫరెంట్ సైట్లు, 30 మెగావాట్ అట్లా 3 డిఫరెంట్ సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేది ఉంటే తమ అనుయాయులకు కట్టబెట్టడానికి, పోటీ తగ్గించడానికి, ఎంఎస్ఎంఈ వాళ్ళు పాల్గొనకుండా ఉండడానికి 3 కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచినారు. సింగరేణిలో సీఎం రేవంత్ బావుమర్దికి కింగ్ పిన్ గా మారారని హరీష్ రావు ఆరోపించారు. నిజాయితీ ఉంటే సీఎం బావుమర్దిపై సిట్ వేయాలన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డితో మేము ఒకటే కోరుతా ఉన్నాం, నిజాయితీ ఉంటే నీ బామ్మర్ది మీద సిట్ అయ్యి, సింగరేణి మీద సిబిఐ విచారణకు అనుమతిచ్చు, సింగరేణి మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సింగరేణిలో అక్రమాలపై కేంద్రానికి హరీష్ రావు లేఖ రాశారు. సింగరేణిలో అక్రమాలపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం లేకపోతే దర్యాప్తు చేయించాలన్నారు. బీజేపీని కూడా మేము కిషన్ రెడ్డి గారిని కూడా ఒకటే అంటున్నాం, కాంగ్రెస్ బీజేపీల మధ్య ఫెవికాల్ బంధం లేకపోతే, మీ మధ్య ఫెవికాల్ బంధం లేకపోతే ఇప్పటి వరకు పిలిచిన అన్ని టెండర్లు రద్దు చేయాలని, దీని మీద పూర్తి విచారణ జరపాలని కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. మీరు సిట్టింగ్ జడ్జితో జరుపుతారా, సిబిఐతో జరుపుతారా, జరపండి. అన్ని విషయాలు కూడా బయటకు తేవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సింగరేణిలో జరిగిన అన్ని టెండర్లపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నైని కోల్ బ్లాక్ సహా గత 10 ఏళ్లలో జరిగిన టెండర్లు, అధికారిక ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపించాలని చామల కిరణ్ కేంద్రానికి లేఖ రాశారు. మరోవైపు నైని టెండర్ల అధ్యయన కమిటీపై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కమిటీలోని ఓ సభ్యుడిపై టీబీజీకేఎస్ ప్రెసిడెంట్ మిర్యాల రాజిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమంగా పదోన్నతి పొందారని, సాంకేతిక కమిటీ సభ్యులను మార్చాలన్నారు. ఒక 10 మందికి రావాల్సినటువంటి ప్రమోషన్ కంటే ముందుగా వచ్చడం వలన కంపెనీ ఎవరైతే అధికారులతోటి లబ్ధి పొందినటువంటి ఆ అధికారే ఇక్కడ కమిటీలో మెంబర్ గా రావడం వలన సరైనటువంటి న్యాయం జరగదు, సరైనటువంటి వాస్తవాలు వెలుక్కు రావు అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. నిజంగా కమిటీ 3 రోజులలోనే పూర్తి చేయాల నివేదిక అంటే వాళ్ళు నిన్న ఒక్క రోజుల్నే పూర్తి చేసి సమర్పించినట్టుగా తెలుస్తా ఉన్నది. కాబట్టి ఇది కంటి తుడుపు చర్యగా చేపట్టినటువంటి ఈ కమిటీ అనేటువంటిది సరైనది కాదు. ఆ యొక్క వ్యక్తిని కూడా, ఆ అధికారిని కూడా అందులో వేయడం అనేటువంటిది సరికాదు. సింగరేణిలో టెండర్ల వ్యవహారం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. దీనికి ఎక్కడ ఎండ్ కార్డు పడుతుందో చూడాలి మరి.